హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియో ఏంటంటే, నేను ఆల్రెడీ ఒక బ్లాగ్లో చెప్పాను మాకు వీరభద్రులు ఉన్నారని చెప్పి. ఆ దేవుడికి ఇప్పుడు సంబరం చేయించడానికి వెళ్తున్నాం అనమాట. ఎవ్రీ ఇయర్ వీరభద్ర సంబరం చేయించుకుంటాం మా ఇంట్లో మేము. అంటే రాజమండ్రిలో చేయించుకునే వాళ్ళం అనమాట. అంటే ఫస్ట్ నుంచి రాజమండ్రిలోనే ఉండేవారు మా మమ్మీ వాళ్ళు. తర్వాత ఇక్కడికి వచ్చేసాం మేము మా చిన్నప్పుడు. తర్వాత మా నాన్నమ్మ అక్కడే ఉన్నారనమాట చాలా ఇయర్స్. అందుకని వీరభద్ర సంబరం అక్కడే చేసేవారు. అందుకే అక్కడికే వెళ్ళే వాళ్ళం ఎవ్రీ ఇయర్. కానీ ఈ ఇయర్ మాత్రం అంటే లాస్ట్ ఇయర్ వీరభద్రుని అంటే మా ఇంట్లోంచి మా నాన్నమ్మ ఇంకా మా మమ్మీ వాళ్ళతో ఉండడానికి వచ్చేస్తున్నారని చెప్పి మా అక్కడ ఉండట్లేదని చెప్పి వీరభద్రుని కూడా ఒక గుడి దగ్గర ఇచ్చేసాం అనమాట. సో అందుకని సంబరం ఇంకా అక్కడ చేయించుకుంటున్నాము. అది ఎక్కడంటే కడియంలో ఇచ్చామన్నమాట. అందుకని సంబరం కూడా అక్కడే చేస్తారు. అంటే అక్కడ చాలా మంది వీరభద్రులు ఉంటారు, వేరే వాళ్ళ దేవుళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకి కూడా ఇక్కడే చేస్తారనమాట. అందరే కలిపి ఒకటే రోజు చేస్తారు సంబరం. ఇవాళ అక్కడికే వెళ్తున్నాం అనమాట. అండ్ బేబీ పుట్టిన తర్వాత ఇదే ఫస్ట్ సంబరం అనమాట మేము వెళ్ళేది. ఇంకా బేబీ అక్కడ ఉంటుందో లేదో సరిగ్గా తెలీదు. మామూలుగా తీసుకెళ్తున్నాము. అంటే ఇంటి దగ్గర ఎవరు ఉండరు కదా ఉంచుదామన్నా, కానీ అందుకని చెప్పి తీసుకొస్తున్నాము. కానీ ఏడుస్తుందా ఎలా ఉంటుందో ఇంకా తెలీదు, చూడాలి మరి. అండ్ సంబరం దగ్గరికి వచ్చేసాం మేము వచ్చేసరికి స్టార్ట్ చేస్తున్నారు అప్పుడే, ఇంకా స్టార్ట్ అవ్వలేదన్నమాట. అంటే ఇంకా అందరి దేవుళ్ళని ఎవరి దేవుళ్ళని వాళ్ళు తీసుకోవాలి, అలా తీసుకుంటున్నారు. మేము వెళ్ళేసరికి మేము వెళ్ళిన తర్వాత తీసుకున్నాం అనమాట దేవుడిని. ఇదిగో ఇక్కడ మా నాన్నమ్మ పెడుతున్నారు కదా, ఇవే అనమాట మా దేవుళ్ళు. మా ఇంట్లో వీరభద్రుడు అంటే మాకు చాలా నమ్మకం అనమాట. చాలా పవర్ఫుల్ అని నమ్ముతాం మేము. అంటే మేము ఏమనుకున్నా కానీ జరుగుతాయి. ఏదైనా చేస్తేనే దేవుడా లేకపోతే కాదా ఇలాంటివన్నీ కాదండి. ఒక్కొక్కసారి ఒక్కొక్క సిచ్యువేషన్లో ఒకలా అనుకుంటాం మనం. కానీ నేను నార్మల్గా చెప్తున్నాను, ఏదైనా అనుకుంటే ఇక్కడ మాత్రం బాగా జరుగుతుంది. అందుకని చెప్పేసి మా వీరభద్రులు అంటే చాలా పవర్ఫుల్ అని అనుకుంటాను నేనైతే. బేబీనేమో ఇక్కడ మా రిలేటివ్స్ ఉన్నారు, వాళ్ళు తీసుకున్నారనమాట. మేము వచ్చిన వెంటనే ఆడిస్తున్నారు వాళ్ళు దాన్ని. అదేమో అలా చూస్తుంది వాళ్ళ ఫేసెస్ని. ప్రస్తుతానికైతే అందరినీ బాగానే చూస్తుంది ఆడవకుండా. ఇంకా ఏం చేస్తుందో మరి తర్వాత ఎలా ఉంటుందో చూడాలి. ఇంకా వీళ్ళందరినీ ఆల్రెడీ చూడడం వల్ల కొంచెం అలవాటు ఉండడం వల్ల ఆడవట్లేదు వాళ్ళ దగ్గరికి వెళ్ళినా. కానీ అంటే ఎక్కువ మంది ఉన్న ప్లేస్కి, ఇలా ఎక్కువ మంది క్రౌడెడ్గా ఉన్న ప్లేస్కి మేము ఇంకా తీసుకురాలేదు ఇప్పటి వరకు. ఇదే ఫస్ట్ అనమాట తీసుకురావడం ఎక్కువ మంది ఉన్న ప్లేస్కి. సో అందుకని నాకు కొంచెం భయంగా అనిపించింది, అసలు ఏడుస్తుందేమో అని అనుకున్నాను ఫస్ట్. అండ్ ఇక్కడ తీసుకున్నాను కదా నేను, అదే అనమాట మా దేవుడు. మా హస్బెండ్ నేను ఇద్దరం తీసుకున్నాము. అంటే ఇంకా సంబరం స్టార్ట్ అవ్వలేదు. ఇంకా వెనకాల చూడండి ఎంతమంది ఉన్నారో, వాళ్ళందరూ కూడా ఇలా దేవుళ్ళు ఎవరి దేవుళ్ళు వాళ్ళు తీసుకోవడానికే వచ్చారనమాట. సో అందరూ ఎలా పెట్టుకుంటారు రెడీగా సంబరం స్టార్ట్ అయ్యే లోపల. మేము కూడా ఇలా రెడీగా ఉంచుకున్నాము. ఇంకా స్టార్ట్ అవ్వలేదు సంబరం. ఎవ్రీ ఇయర్ సంబరం చేయించినప్పుడు నాకు భలే అనిపిస్తుంది. అంటే సంబరం చేస్తాం ఇంకొన్న డేస్లో అన్నప్పుడు కొంచెం చాలా బాగా అనిపిస్తుంది. ఇప్పుడైతే ఇలా ఉంది, కానీ మా ఇంటి దగ్గర రాజమండ్రిలో చేసినప్పుడు అయితే ఇంకా బాగా చేసుకునే వాళ్ళం మేము. అప్పటి వీడియో కూడా ఉంటే నేను ఎప్పుడైనా కుదిరినప్పుడు పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. అప్పుడైతే మన ఇంట్లో మనమే చేసుకుంటాం కదండి, అప్పుడు వేరేలా ఉండేదన్నమాట. ఇంకా బాగా చేసుకునే వాళ్ళం. అంటే ఇప్పుడు బాగా జరగట్లేదని కాదు, ఇంతకన్నా ఇంకా ఎక్కువ బాగుండేది మా ఇంట్లో చేసుకున్నప్పుడు. నా ఫేస్ చాలా డల్గా అయిపోయింది, ఎందుకంటే నైట్స్ అసలు నిద్ర ఉండట్లేదు పాప వల్ల. అది పడుకునేసరికి ఒక 12-1 అలా అయిపోతుంది, లేదంటే మధ్యలో లేవడం అలాంటివి చేస్తుంది. సో అందువల్ల అసలు నిద్ర ఉండట్లేదు. దానివల్ల నా ఫేస్ కొంచెం చాలా డల్గా అనిపిస్తుంది. అండ్ సంబరం స్టార్ట్ చేసిన తర్వాత అది ఒకేసారి ఏడ్చేసింది అనమాట. చాలా ఎక్కువ ఏడ్చేసింది. అంటే ఎక్కువ మంది అక్కడ ఉండడం వల్ల ఏంటో మరి వాళ్ళందరినీ చూసే, ఎక్కువ జనాన్ని చూసి కొంచెం అలా ఏడ్చేసింది అనమాట. చాలా ఎక్కువ ఏడ్చేసింది, భయం వేసింది మాకు. మేము అక్కడి నుంచి మళ్ళీ ఫ్రంట్కి వచ్చాము. అంటే అక్కడ నుంచి బయటకు వచ్చామన్నమాట. బయటకు వచ్చిన తర్వాత అప్పుడు కూడా ఇంకా ఏడుపు ఆపలేదు, చాలా ఎక్కువ ఏడ్చేసింది. మళ్ళీ అలా కొంచెం తీసుకొస్తే ఏమన్నా ఏడుపు ఆపుతుందేమో అని ఆది తీసుకెళ్ళాడు. అయినా కూడా ఏడుపు ఆపట్లేదు అసలు. అంటే ఆది నేను పాపను తీసుకుని వచ్చామన్నమాట. బాగా ఎక్కువ ఏడ్చేస్తుందని చెప్పి. ఇంకెంతసేపు అయినా ఏడుపు ఆపకపోయేసరికి మాకు ఏడుపు వచ్చింది అనమాట. మేము కూడా ఏడ్చేసాము. బికాజ్ అది ఏడుస్తుంటే మా వల్ల కాలేదు అసలు. మా మమ్మీ నాన్నమ్మ వాళ్ళు వద్దామన్నా కానీ సంబరం జరుగుతుంది కదా అక్కడ, అంటే దేవుణ్ణి ఎత్తుకోవాలి ఎవరొకళ్ళు. సో అది కుదరదని చెప్పి వాళ్ళు రాలేదన్నమాట, అక్కడే ఉన్నారు. అంటే ఇంతలా ఎప్పుడు ఏడవలేదన్నమాట. అందుకని చెప్పి మాకు కొంచెం భయం వేసింది.
చాలాసేపు అది ఉరకబెట్టడానికి ట్రై చేశాడు కానీ అసలు అవ్వలేదనమాట. ఏడుస్తూనే ఉంది. కాసేపటికి అలా పడుకోవడానికి ట్రై చేసిందనమాట. చాలాసేపటికి కొంచెం ఏడుపు ఆపింది. కొంచెం నార్మల్ అయిందనమాట. అప్పుడు మాకు హమ్మయ్య అనిపించింది. లేదంటే మేమిద్దరం కూడా ఏడ్చేసాం ఫస్ట్. అది ఏడుస్తుంటే అసలు చూడలేకపోయామనమాట. ఇంక మా ఇద్దరికి కూడా ఏడుపొచ్చేసింది. ఇంకా నేనైతే అసలు ఎత్తుకోవడానికి కూడా ట్రై చేయలేదనమాట. నాకు ఇంకా ఎక్కువ భయమేసింది అది ఏడుస్తుంటే. కాసేపటికి ఇలా నవ్వుతుందనమాట మళ్ళీ. కాసేపటికి అది ఏడుపాపి కొంచెం నవ్వుతుంటే అప్పటికి నార్మల్ అయ్యాం మేము. మా ఫేసెస్ చూస్తే మీకు అర్థమై ఉండొచ్చు అది ఏడ్చేసరికి మేము ఎలా అయిపోయామో. నెక్స్ట్ మళ్ళీ అక్కడ స్టార్ట్ చేసిన సంబరాన్ని అక్కడే మళ్ళీ కొంచెం ఫ్రంట్కి వస్తే ఒక టెంపుల్ ఉంటుంది అనమాట. అక్కడ కొంచెం ఇక్కడ గోదావరి లాంటిది ఉంటుంది, అక్కడికి తీసుకొస్తారన్నమాట. మళ్ళీ అక్కడ కాసేపు వీరభద్రులకి స్నానం చేయించి ఆ వాటర్లో అక్కడ మళ్ళీ సంబరం మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తారనమాట. అంటే ఈ టెంపుల్ దగ్గర తీసుకొచ్చి ఇక్కడ పూజ చేసి ఇక్కడ మళ్ళీ స్టార్ట్ చేస్తారు సంబరాన్ని. ఇంకా మేము అది ఏడుస్తుందని చెప్పి కారులోనే ఉండిపోయామన్నమాట. కారులోనే ఇంకా అక్కడి నుంచి మేము ఇక్కడి వరకు వచ్చాము. వాళ్ళందరూ దేవుడిని ఎత్తుకుని వచ్చారు. మేమేమో ఇంక ఇది ఏడుస్తుందని చెప్పి దీన్ని ఎత్తుకుని కారులోనే ఉండిపోయాము. ఈసారి సంబరానికి ఎక్కువసేపు ఎత్తుకోవడానికి కూడా నాకు కుదరలేదన్నమాట దేవుణ్ణి. ఇది ఏడుస్తుంది కాబట్టి నెక్స్ట్ టైం అయినా సరిగ్గా చేద్దాంలే అని అనుకున్నాము. ఇంక ఇది ఏడుస్తుంది కదా ఈసారికి సర్లే అని అనుకున్నాం అనమాట. నెక్స్ట్ సంబరానికి అయితే కొంచెం ఇది కొంచెం నడుస్తుంది. ఆ టైంకి అంతలా ఏడవదు అని తెలుస్తాయి కదా, అప్పుడైతే దేవుణ్ణి బాగా ఎత్తుకోవచ్చు. ఇంకా అలానే అనుకున్నాం మేము. ఇంకేం చేస్తాం మరి, ఏడుస్తుంది కదా అని మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసేసాం అనమాట. అంటే అది కొంచెం కంఫర్టబుల్గా లేదేమో అని చెప్పి మళ్ళీ తీసేదేసాము కార్లోనే. ఇప్పటికీ కొంచెం నవ్వుతుంది. ఇంకా ఇప్పుడు అలా పెట్టిందనమాట ఫేస్. ఇప్పటికి మేము కొంచెం రిలాక్స్ అయ్యాము. వెనకాల కూర్చుంది మా బాబాయ్ వాళ్ళ అమ్మాయి అనమాట. తను కూడా ఇక్కడ సంబరం జరుగుతుందని చెప్పి, అంటే ఇక్కడ ఇంకా పూజ జరుగుతుంది కదా అని చెప్పి వచ్చి కూర్చుంది మాతో పాటు. ఒక మదర్ అయిన తర్వాత చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. అంటే బేబీ ఎలా ఉన్నా కూడా మనం మాత్రం కరెక్ట్గా టైంకి వాళ్ళని ఊరుకోపెట్టి వాళ్ళకి ఏం కావాలో చూసుకునేలా ఉండాలి మనం కూడా. నాకు కూడా బేబీ ఇవన్నీ చూసుకోవడం ఇది ఫస్ట్ టైం కాబట్టి ఇలా ఉంటుందా అని అనిపించింది. అంటే వాళ్ళు ఏడిస్తే ఇంత అలా అయిపోతామా మనం అని అనిపించింది నాకు. మన చిన్నప్పుడు కూడా మన పేరెంట్స్ ఇలానే పెంచుంటారు కదా మనల్ని కూడా. మనం ఏడిస్తే తట్టుకోలేనంతగా ఉండి మనల్ని పెంచుంటారు కదా. నిజంగా ఒక పేరెంట్స్ మనల్ని ఇలా పెంచడం అంటే చాలా కష్టం అని అర్థమవుతుంది నాకు ఇప్పుడు. మనం ఎంత అలా ఉన్నా కూడా మనం చేసినవన్నీ తట్టుకొని మనల్ని ఇక్కడ వరకు ఇంత చేసి పెంచుతారు కదా, చాలా గ్రేట్ అనిపించింది నాకు. మనల్ని అంత కష్టపడి పెంచితేనే కదా మనం ఇక్కడ వరకు వస్తాము. సో అదే మా పేరెంట్స్ని చూస్తే నాకు చాలా గ్రేట్ అనిపించింది ఇవన్నీ చూస్తూ అంటే అది ఏడ్చిందా అని నేను ఇదంతా చెప్పట్లేదు, జస్ట్ నాకు ఎందుకు అలా అనిపించింది అది చెప్తున్నాను మీతోని. అండ్ నెక్స్ట్ అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాము. ఇంక ఇంటికి వెళ్ళిపోయామన్నమాట. సంబరం అయితే ఇంకా చాలా టైం పడుద్ది. వాళ్ళందరూ ఇంకా నైట్ వస్తారనమాట. మేము మాత్రం ఇది ఏడుస్తుందని ఇంకా ఆఫ్టర్నూనే బయలుదేరిపోయాము భోజనం చేసేసి. అండ్ ఇది నెక్స్ట్ డే వ్లాగ్ అనమాట. ఇదేంటంటే మా పిన్ని వాళ్ళు భోజనాలు పెట్టుకుంటున్నారంటే అక్కడికి వెళ్తున్నాం అనమాట. అంటే ఒక గుడిలో పెట్టుకుంటున్నారు, అక్కడ మొక్కుకున్నారంట వాళ్ళు, అందుకని చెప్పి అక్కడ భోజనాలు అని చెప్పారు. ఇంకా అక్కడికే వెళ్తున్నాం మేము. ఇంకా స్టార్ట్ అయిపోయాము. అంటే అది అన్నవరం దాటేసి ఇంకా ఎదురుకి వెళ్ళాలి, కొంచెం దూరం అనమాట. ఒక 2 hours పడుతుంది టైము వెళ్ళడానికి. సో అందుకని ఇంకా ఫాస్ట్గా స్టార్ట్ అయిపోయాము ఈరోజు. బేబీతో ఎంత ఫాస్ట్గా రెడీ అయినా కూడా ఆల్రెడీ మీకు తెలుసు కదా ఎలా ఉంటుంది అనేది. ఇంకా స్టార్ట్ అయిపోయాము అనమాట. వెనకాల మా మమ్మీ ఆడిస్తున్నారు, దాన్ని పడుకొని ఉంది. ఇప్పుడు మేము వెళ్ళే గుడి ఏంటంటే దాన్ని పెద్దలోవ అంటారనమాట. ఇక్కడ ఉండే వాళ్ళకైతే చాలా మందికి తెలుస్తుంది, వ్లాగ్ చూసే వాళ్ళకి. అక్కడ దేవుడు కూడా చాలా పవర్ఫుల్లే, మనం ఏమనుకున్నా జరుగుతాయి అన్నమాట. ఇలానే అక్కడ మొక్కుకుంటారు చాలా మంది, అంటే భోజనాలు పెట్టుకుంటారు చాలా మంది. అండ్ ఇంకో స్పెషల్ ఏంటంటే ఇక్కడ అది అందరికీ కాదు, ఓన్లీ మా ఇద్దరికి, ఆదికి నాకు స్పెషల్ అనమాట ఆ ప్లేస్. ఎందుకంటే మ్యారేజ్కి ముందు ఇలా మా హస్బెండ్ వాళ్ళు ఇక్కడే అనమాట, ఈ గుడి దగ్గరే భోజనాలు పెట్టుకోవడానికి వెళ్ళారనమాట. వెళ్తుంటే అండ్ మేము కూడా వెళ్ళామన్నమాట, మమ్మల్ని కూడా పిలిచారు. మిమ్మల్ని ఎలా పిలుస్తారు, మీరు రిలేటివ్స్ కాదు కదా అని అనుకోవచ్చు మీరు. అవును, ఫస్ట్ అయితే మేము రిలేటివ్స్ కాదు. మా అక్కకి మ్యారేజ్ అయిన తర్వాత వీళ్ళు మాకు రిలేటివ్స్ అయ్యారు. అంతకు ముందు అయితే మాకు తెలియదు అనమాట. మా అక్కకి వీళ్ళ అన్నయ్యతో మ్యారేజ్ అయిన తర్వాత వీళ్ళు మాకు రిలేటివ్స్ అయ్యారు. ఆ తర్వాతే మా అక్క వాళ్ళ మ్యారేజ్ తర్వాతే అనమాట. అప్పుడు వీళ్ళ భోజనాలు పెట్టుకుంటున్నారంటే మమ్మల్ని కూడా పిలిస్తే మేము కూడా వెళ్ళాము.
మా అక్క వాళ్ళ మ్యారేజ్ అయిన తర్వాత కూడా నేను ఆదిని ఎప్పుడు చూడలేదు సరిగ్గా. అంటే క్లియర్‌గా నేను ఎప్పుడు చూడలేదు. ఎప్పుడు మాట్లాడలేదు కూడా. తను కూడా నన్ను ఎప్పుడు చూడలేదు. కానీ వీళ్ళు ఇక్కడ భోజనాలు పెట్టుకుంటున్నానికి వెళ్ళినప్పుడు మాత్రం ఆది చూసాడంట. సో, అలా ఆ గుడికెళ్ళినప్పుడు అక్కడ స్టార్ట్ అవ్వింది కాబట్టి, అంటే అక్కడ చూసాడు కాబట్టి ఈ టెంపుల్ స్పెషల్ అనమాట. అక్కడ స్టార్ట్ అయింది కాబట్టి మా లవ్ స్టోరీ అని చెప్పొచ్చు. అంటే అప్పుడు కూడా నాకంత క్లియర్‌గా తెలీదు తను. మా అక్క వాళ్ళ హస్బెండ్ తమ్ముడు ఇలా తెలుసు అంతే. జస్ట్ చూసాను అంతే. అంతవరకు నాకు తెలీదు ఇంక మిగతావన్నీ. ఇంకా అలా అక్కడ స్టార్ట్ అయిందనమాట. తర్వాత కంటిన్యూ అయిపోయింది. ఫుల్ స్టోరీ ఎప్పుడైనా అది నేను కలిసి చెప్తాము. పెద్దగా స్టోరీ ఏం కాదు. కానీ మా లవ్ స్టోరీ ఎలా స్టార్ట్ అయిందనేది మీకు ఎప్పుడైనా షేర్ చేసుకుంటాం మీతోని. అండ్ నేను కొంచెం సేపటి తర్వాత మళ్ళీ బ్యాక్ సీట్‌లోకి వచ్చేసాను. ఎందుకంటే అది ఏడుస్తుందని చెప్పి. చూడండి ఎలా చూస్తుందో. కాసేపు పడుకుంది మా మమ్మీ దగ్గర. మళ్ళీ పడుకొని లేచి ఏడ్చేస్తుందనమాట. ఏడుస్తుందని చెప్పి మళ్ళీ నేను బ్యాక్ సీట్‌లోకి వచ్చాను. అండ్ ఇక్కడేంటంటే దారిలో మేము అంటే ఆ ఊరు వెళ్ళే దారిలో అన్నవరం వస్తదనమాట ఫస్ట్. అన్నవరం దగ్గర టెంపుల్ దగ్గర బయట దిగుదామని చెప్పి ఇక్కడ దండం పెట్టుకొని అప్పుడు మళ్ళీ స్టార్ట్ అవుదామని చెప్పి ఇక్కడ ఆగాము. అన్నవరం దాటిన తర్వాత ఆ ఊరు వస్తదనమాట ఆ దేవుడిది. వెళ్ళే దారిలోనే కదా అని చెప్పి ఇక్కడ అన్నవరం దగ్గర ఆగి మళ్ళీ దాని చేత డబ్బులు వేయించాడనమాట అది. అందులో వేయించి ఆ తర్వాత ఇక్కడ దండం పెట్టుకొని మళ్ళీ స్టార్ట్ అవుదామని వెళ్తున్నాము. ఇంకా దగ్గరకొచ్చామనమాట. ఇంక దగ్గరలో ఉన్నాము. చాలా టైం పట్టింది. అన్నవరంలో కూడా మేము ఎక్కువసేపు ఏమి ఆగలేదు. జస్ట్ దిగి దండం పెట్టుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. అయినా కూడా చాలా టైం పట్టింది ఇక్కడికి రావడానికి. కొంచెం బాగా దూరం అనమాట మనం ఉండే ప్లేస్ నుంచి ఇక్కడికి రావాలంటే. ఇవంతా ఏంటంటే ఈ గుడి దగ్గరలో ఇవన్నీ తోటల్లా ఉంటాయన్నమాట. ఆ తోటల మధ్యలో అది గుడి ఉంటదనమాట. అంటే గుడి పైకి కొండ మీదకి ఉన్నట్టు ఉంటది గుడి. ఇంతకుముందు మేము ఈ టెంపుల్‌కి వచ్చినప్పుడు కన్నా ఇప్పుడు ఇంకా మారిపోయింది బాగా. బాగా చేశారనమాట ఈ రోడ్స్ ఇవన్నీ. అప్పుడైతే ఇలా ఉండేది కాదు. అప్పటికన్నా ఇప్పుడు ఇంకా ఇంప్రూవ్ అయింది బాగా. ఇంక మేము ఫస్ట్ గుడికి వెళ్ళి గుడిలో దేవుడిని దర్శనం చేసుకొని అప్పుడు మా పిన్ని వాళ్ళు అక్కడ భోజనాలు పెట్టుకుంటున్నారని చెప్పాం కదా! ఇంక అప్పుడు వెళ్దాం అక్కడికని చెప్పి ముందు గుడికొచ్చేసాము. అక్కడ దండం పెట్టుకొని దర్శనం చేసుకుందామని. మేమిద్దరం మ్యారేజ్‌కి ముందు ఈ టెంపుల్‌లో కలిసింది. అప్పుది మాకు స్పెషల్ అయితే ఇప్పుడు మేము మా బేబీతో వస్తున్నాము. ఇది ఇంకా స్పెషల్‌గా ఉంటది మాకు. అండ్ ఇంక ఇక్కడ కార్ పార్కింగ్ చేసుకొని అదేననమాట టెంపుల్. ఇదంతా కొండల మధ్యలో గుడి ఉన్నట్టు ఉంటది. చాలా బావుంటది ఇక్కడ నుంచి చూస్తే. ఫస్ట్ ఎంట్రన్స్ అనమాట అది. ఎంట్రన్స్ ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత లోపల మళ్ళీ స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళాలి. ఇంతకుముందయితే ఆ స్టెప్స్ అలాంటివి ఉండేవి. కానీ ఇలా ఉండేది కాదు. ఎంట్రన్స్ ఇదంతా కొంచెం వేరేలా ఉండేదనమాట. సరిగ్గా నాకు గుర్తులేదు. చాలా ఇయర్స్ అయిన వల్ల ఏంటో నాకు అంతగా గుర్తులేదనమాట. కానీ మార్చడం అయితే చాలా మార్చేశారు. అప్పుడైతే ఇలా ఉండేది కాదు. అండ్ బేబీని ఎత్తుకొని ఆది ఎళ్తున్నాడు ఫస్ట్. నెక్స్ట్ ఇంక మేము ముగ్గురం కలిసి వెళ్తున్నాం అనమాట. వీడియో మా మమ్మీ తీస్తున్నారు వెనకాల. మా నాన్నమ్మ వాళ్ళు, మా రిలేటివ్స్ వీళ్ళందరూ ముందొచ్చేసారనమాట. ఫస్ట్ మార్నింగే వచ్చేసారు వాళ్ళు. అంటే ఇక్కడ భోజనాలు పెట్టుకోవాలంటే మార్నింగే వచ్చేయాలనమాట. ఫస్ట్ ఇక్కడికొచ్చేసిన తర్వాత ఇక్కడ చేస్తారు వంటంతా. ఇక్కడ వంటంతా చేసుకొని అప్పుడు తర్వాత దేవుడిని దర్శనం చేసుకొని ఆ తర్వాత స్టార్ట్ చేస్తారనమాట భోజనాలు. అందుకని చెప్పి ఇక్కడికి మార్నింగే వచ్చేయాలి. అంటే మార్నింగే ఒక 4 ఆ టైంకి స్టార్ట్ అయిపోతారనమాట అక్కడి నుంచి. మ్యారేజ్‌కి ముందొచ్చినప్పుడు అయితే అప్పుడైతే అలానే వచ్చాము. ఫస్ట్ మార్నింగే వచ్చేసాము వాళ్ళతో పాటే. ఇప్పుడైతే మాకు బేబీతో ఉన్నాం కదా! కుదరలేదనమాట. మార్నింగే వెళ్తే బేబీకి క్లైమేట్ అదంతా బాగోదు కదా! అందుకని చెప్పేసి మేము మార్నింగే వెళ్ళకుండా కొంచెం కొంచెం ఒక 9 ఆ టైం అయ్యాక స్టార్ట్ అయ్యాము. అందుకే వాళ్ళు ఫస్ట్ వచ్చేసారనమాట. మా మమ్మీ మేము వెనకాలొచ్చాము.
అండ్ ఇక్కడ ఇంకా పువ్వులు, కొబ్బరికాయ ఇవన్నీ తీసుకుని ఇంకా పైకి వెళ్ళాలన్నమాట. ఇవన్నీ మేము ఎంట్రన్స్‌లో స్టార్ట్ అయ్యాం కదా! అక్కడి నుంచి లోపలికి పైన స్టెప్స్ ఎక్కుతుంటే ఇక మధ్యలో ఉన్నాయన్నమాట ఇవన్నీ. ఇంతకు ముందైతే ఫస్ట్ స్టార్టింగ్‌లోనే ఉండేవి. ఇప్పుడైతే ఇలా స్టెప్స్ దగ్గర పెట్టారు ఇవన్నీ. ఇంకా అవి తీసుకొని దర్శనానికి వెళ్ళిపోయామన్నమాట మేము. ఇక్కడ చూడండి ఎలా చూస్తుందో, ఫేస్ అంతా టవలే కవర్ అయిపోయిందన్నమాట. ఇక్కడ కాళ్ళు కడుక్కుంటున్నాడు ఆది. ఇక్కడ కడుక్కోవాలన్నమాట. అంటే ఇక్కడి వరకు కొంచెం ప్లేస్ ఇక్కడ అక్కడి నుంచి స్టార్టింగ్ నుంచి ఇక్కడి వరకు ఒకటన్నమాట. ఇక్కడి నుంచి దర్శనం చేసుకోవడానికి వెళ్తాం ఇక్కడ డైరెక్ట్‌గా. ఇక్కడ చూపించేదంతా కూడా ప్లేస్ చాలా మారిపోయిందన్నమాట. అసలు ఇలానే ఉండేది కాదు. అంటే బాగా మొత్తం అంతా చేంజ్ చేశారన్నమాట ఈ టెంపుల్ మొత్తం. ఇక్కడ కొబ్బరికాయ కొట్టుకొని ఇంకా స్టార్ట్ అయిపోయాం దర్శనానికి. మేము దర్శనానికి వెళ్ళేసరికి లేట్ అయిపోతుందన్నమాట. అంటే ఇదే లాస్ట్ అనమాట. అంటే 12 అయిపోయింది అప్పుడు. అంటే ఇప్పటి వరకు అక్కడ వరకు వెళ్ళిన మెంబర్స్‌కి ఇంకా లాస్ట్ దర్శనం అనమాట. మళ్ళీ ఈవినింగ్ ఓపెన్ చేస్తారనుకుంటా టెంపుల్. అప్పటి వరకు క్లోజ్ చేసేస్తారంట. మళ్ళీ అక్కడి నుంచి ఫాస్ట్‌గా వెళ్ళాము. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ దర్శనం మిస్ అవుతే మళ్ళీ ఈవినింగ్ వరకు ఉండదు కదా! ఈవినింగ్ మనం ఉండం కదా! ఎందుకంటే ఇప్పుడే వెళ్ళిపోతాం కాబట్టి. అందుకని చెప్పి మళ్ళీ ఫాస్ట్‌గా వెళ్ళామన్నమాట. అంటే దర్శనానికి వెళ్ళేసరికి 12 అయిపోయింది కదా! చాలా ఎండగా ఉందన్నమాట అక్కడ. కొంచెం నీరసం అయిపోయిందది. మేమేదో మాట్లాడుతుంటే అలా నవ్వుతుంది కాసేపు. మళ్ళీ కాసేపు డల్‌గా ఉంటుంది. ఈ ఎండ వల్ల అనుకుంటా బాగా నీరసంగా కనిపించింది. అంటే పుట్టినప్పటి నుంచి బయటికి తీసుకురావడం ఇప్పుడే అన్నమాట. మొన్న సంబరానికి వెళ్ళాం కదా అది. ఇంక నెక్స్ట్ ఈ టెంపుల్‌కే వచ్చామన్నమాట మేము ఎక్కువగా. ఇప్పుడు 3 మంత్స్ అంతే దానికి. అందుకే ఎక్కువగా బయటకి తీసుకెళ్ళడం ఎందుకని చెప్పి మేము ఎక్కడికి తీసుకెళ్ళట్లేదు. బాగా ఇంపార్టెంట్ అయిందయితేనే తీసుకెళ్తున్నామన్నమాట. నార్మల్‌గా అయితే ఇంట్లో అయితే చాలా వరకు ఏడవదు. అసలు దేనికి ఎంత ఎండగా ఉన్నా కూడా దేనికి కూడా ఏడవదనమాట. కానీ ఇలా ఎక్కువ మంది ఉన్న ప్లేస్‌లో అయితేనే ఏడుస్తది. అది కూడా మొన్న అక్కడికి వెళ్ళినప్పుడు ఏడ్చింది. ఇవాళైతే కొంచెం పర్వాలేదు. చూస్తుందనమాట మమ్మల్ని. బాగానే ఆడుతుంది. అండ్ ఇక్కడ అమ్మవారు ఈవిడే అనమాట. ఒక కొండ లోపల ఉన్నట్టు ఉన్నది చూడండి. సేమ్ ఇంకా అలానే ఉండేదనమాట ఇంతకుముందు కూడా. ఇప్పుడైతే కొంచెం ఇలా చేంజ్ చేశారు. ఫైనల్‌గా దర్శనం అయిపోయింది. చాలా హ్యాపీగా అనుకున్నామనమాట. బానే అయిందని. మళ్ళీ కాసేపు టెంపుల్‌లో కూర్చొని, ఆ తర్వాత ఇంక వెళ్దామని చెప్పి అక్కడికి కాసేపు కూర్చున్నామనమాట ఇక్కడ. ఇక్కడ మా మమ్మీ అరటిపండు తీసుకున్నాం కదా! ప్రసాదం పెడుతున్నారు మాకు. బేబీకి కానీ పెడుతున్నావా అని చెప్పి నవ్వుతున్నాననమాట నేను. పర్వాలేదు మొన్నటి కన్నా ఈసారైతే బానే ఉంది ఏడవకుండా. బానే చూస్తుంది. మేమిద్దరం ఉన్నప్పుడు కన్నా ఇది ఉన్నప్పుడైతే ఇంక అసలు టైమే తెలియట్లేదు ఎక్కడికి వెళ్ళినా కూడా. టైం చాలా ఫాస్ట్‌గా అయిపోతున్నట్టు అనిపిస్తుంది నాకు. అండ్ ఇక్కడ ఇంకా స్టార్ట్ అయిపోయాం మళ్ళీ. ఇంకా మా రిలేటివ్స్ భోజనాలు పెట్టుకుంటున్నారన్నాను కదా! ఇంక అక్కడికి వెళ్దామని చెప్పి వెళ్తున్నాము దర్శనం అయిపోయాక. ఇక్కడ ఇలా షాప్స్ లాంటివి పెట్టారు లోపల. ఇవన్నీ ఉండేవి కాదు. ఇవి కూడా పెట్టినవే అనమాట. ఈ మధ్యన ఇలా చేంజ్ చేసినవి ఇవన్నీ. కానీ ఇంతకు ముందు మీద ఇప్పుడు కొంచెం బాగా చేశారనమాట ఈ టెంపుల్ మొత్తం. ఇక్కడ కొన్ని ఫొటోస్ క్లిక్ చేసుకున్నాము. పిక్చర్స్ తీసుకుని తర్వాత ఇంకా స్టార్ట్ అవుదామని చెప్పి కొన్ని ఫొటోస్ తీసుకున్నామనమాట ఇక్కడ. ఎండ అటు సైడ్ నుంచి రావడం వల్ల కొంచెం కెమెరా క్లారిటీ సరిగ్గా రావట్లేదు. కొంచెం లైట్‌లా ఎక్కువ వచ్చేసింది. ఇది టెంపుల్ పైన అనమాట. పైనుంచి చూస్తే భలే ఉంది కదా! వ్యూ మొత్తం ఒక కొండలా ఉంటదని చెప్పాను కదా! ఆ చుట్టూరు ప్లేసెస్ మధ్యలోనే ఉంటది ఈ టెంపుల్. చూడ్డానికైతే భలే ఉంది. అండ్ ఇంకా వెళ్ళాము. భోజనం కూడా చేసాం మేము. అండ్ నేను ఇంకా భోజనాల దగ్గర వీడియో ఎందుకు తీయలేదంటే అందరికీ కంఫర్టబుల్‌గా ఉండదు కదా! అందుకని చెప్పి కొంతమందికి నచ్చుతది, కొంతమందికి నచ్చదు. అందుకే వీడియో తీయడం ఎందుకని చెప్పి నేను ఆ భోజనాల దగ్గర వీడియో తీయలేదు. అండ్ ఇంక తిరిగి మేము ఇంటికి స్టార్ట్ అయిపోయామన్నమాట. మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు దారిలో అన్నవరం ప్రసాదం ఉంటది కదా! అది చాలా ఇష్టం నాకు. చాలా బావుంటది కదా! ఇంకా అవి తీసుకుందామని చెప్పి అక్కడ ఆగాము.
అన్నవరం ప్రసాదం తీసుకోవడానికి వెళ్ళాడనమాట. అది తీసేసుకుని ఇంకా మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతున్నాం అనమాట ఇంటికి. మళ్ళీ ఇంకా కార్లోనే ఇక్కడ డ్రెస్ చేంజ్ చేస్తాం అనమాట. దానికి ఇందాక డ్రెస్ కొంచెం కంఫర్టబుల్గా లేదేమో అని చెప్పి ఇక్కడ మా మమ్మీ ఏదో చెప్తుంటే నవ్వుతుంది. అండ్ ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా 3rd మంత్ లాస్ట్కి వచ్చేస్తుంది. అందుకని ఇంకా 3rd మంత్ ఫోటోషూట్ కూడా చేద్దామని చెప్పి అనుకున్నాము. ఇక్కడ సింపుల్గా డెకరేట్ చేస్తున్నాను, అదే 3rd మంత్ ఫోటోషూట్ కోసం. ఒక థీమ్ లాంటిది ఏం అనుకోలేదు, జస్ట్ రెడ్ అండ్ వైట్లో కలర్ కాంబినేషన్లో చేద్దామని అనుకున్నాను. అక్కడ పెట్టేవి ఏంటంటే ఫస్ట్ వైట్ క్లాత్ ఒకటి వేసాను. వైట్ క్లాత్ వేసి తర్వాత కలర్ పేపర్స్ని రెడ్ షేప్ హార్ట్ సింబల్లా కట్ చేశాను అనమాట. అండ్ ఇక్కడ 4 సైడ్స్ పెట్టినవి అలా రెడ్ కలర్ పేపర్స్తో చేసినవి, అవి కూడా కట్ చేసినవి. వాటినే ఇక్కడ డెకరేట్ చేస్తున్నాను అనమాట. అండ్ నా దగ్గర 2 హార్ట్ సింబల్స్ లాంటి పిల్లోస్ ఉంటే వాటిని అక్కడ పెట్టాను మ్యాచ్ అవుద్దని. నెక్స్ట్ 3rd మంత్ కాబట్టి 3 నెంబర్ నా దగ్గర రెడ్ కలర్ చున్నీ ఉంటే దాంతో చేశాను అనమాట 3ని. ఫైనల్గా అయితే ఇలా వచ్చింది. ఇంకా సెట్ చేసాము. పెట్టిన తర్వాత ఇంకా అలా చూస్తుంది అనమాట. అసలే ఫోటో వంక అయితే అసలు చూడలేదు, చాలాసేపు అరుస్తుంది వాళ్ళు ఎందుకో, కానీ అసలు ఫోటో వంక చూడలేదు అనమాట. చాలాసేపటి తర్వాత అప్పుడు చూసింది. ఎలా అరుస్తుందో వీడియో పెడతాను చూడండి, ఒరిజినల్ వాయిస్. చూసారా ఎలా అరుస్తుందో. దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో గాయ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్ గాయ్స్.